గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాలు కొనసాగుతుండగా గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎల్టీఐ, మైంట్రీ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాళ మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ జీవి రావు గారు. సో కాల్ చేసి మీ డౌట్స్ ఎందుకు క్లారిఫై చేసుకోవచ్చు. కాలర్స్, రావు గారు నమస్కారం. నమస్తే అండి. రావు గారు, మనం చూసాం బడ్జెట్ తర్వాత మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం ఇవాళ మార్కెట్స్ చూస్తే అనిపిస్తుంది? మనం చూస్తే బడ్జెట్ రోజు కొద్దిగా మార్కెట్లు తగ్గినప్పటికీ తర్వాత రికవర్ అయ్యి మార్కెట్స్ అన్ని కూడా బాగానే పుంజుకున్నాయండి. కొంత అంతర్జాతీయ సంకేతాల కారణం వల్ల ఉన్నాయండి, ఇంకో రకంగా కానివ్వండి. కాకపోతే బడ్జెట్లో మార్కెట్లకి అనుకూలంగా పెద్దగా న్యూస్లో కూడా ఏమి రాలేదు నిజానికి. మనం గమనిస్తే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో చాలా మార్పులు వచ్చాయి. అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది 15% నుంచి 20% పెంచడం అంటే అది మార్కెట్లో చాలా నెగిటివ్ న్యూస్లోనే. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా 10% నుంచి 12.5% పెంచడంతో పాటుగా రియల్ ఎస్టేట్కి సంబంధించినంత వరకు ఒక పెద్ద శరాఘాతమైనటువంటి విషయం ఏం జరిగిందంటే, మనకి ఇంతకుముందు ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఎవరైనా ఒక ఆస్తి ఏదైనా కొనుక్కున్నాడు అనుకోండి, ఈరోజు అమ్మితే ఇండెక్సేషన్ కారణంగా అతనికి ఎంత లాభం వచ్చినా కూడా ఓవరాల్గా అది జీరో ట్యాక్స్ అయిపోయేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా ఇండెక్సేషన్ బెనిఫిట్ని తీసేశారు. అంటే మనకి 2024 ఫైనాన్షియల్ ఇయర్లో కనుక ఏదైనా అసెట్ అమ్మితే ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకపోవటం వల్ల, సపోజ్ మీరు ఆ ఆస్తిని 20 ఏళ్ల క్రితం 10 లక్షలకు కొని ఇప్పుడు 30 లక్షలకు అమ్మారనుకోండి, మిగిలిన 20 లక్షల మీద స్ట్రైట్ 12.5% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విధంగా రియల్ ఎస్టేట్ సెక్టార్కి చాలా నెగిటివ్ అయింది. ఇన్ని నెగిటివ్స్ మధ్య కూడా, ఈ విషయాల మధ్య కూడా ఓవరాల్గా మార్కెట్ మాత్రం పాజిటివ్గానే ట్రేడ్ అవుతూ వచ్చింది. అయితే ఇదే సందర్భంలోనే ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే మార్కెట్ ఏదన్నా ఒక స్ట్రాంగ్ కరెక్షన్ కూడా గురయ్యేటువంటి ప్రమాదం లేకపోలేదు. దీని అంతటిని కూడా దృష్టిలో ఉంచుకుని రిటైల్ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా చాలా అలర్ట్ గా ఉండాలి. రైట్ సార్, కిషన్ కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. కిషన్ గారు నమస్కారం. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు మనతో పాటు, ప్రముఖ బిజినెస్ అనలిస్ట్. మీ డౌట్ ఏంటో అడగండి. రావు గారు నమస్కారం అండి. నా దగ్గర మేఘమణి ఆర్గానిక్స్ అని ఒక 100 ఉన్నాయి. ఓకే. ఇంకొకటి గుల్షన్ పాలీ అనేది అదొక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జిట్ కమ్మంటారా? మేఘమణి ఆర్గానిక్స్ మీకు లాభాల్లో ఉంటే కనుక ఇప్పుడు ఎగ్జిట్ కావటం మంచిదండి. ఏంటంటే ఫండమెంటల్స్ బాగున్నప్పుడు కూడాను వాల్యుయేషన్ పరంగా ఫుల్లీ ప్రైస్డ్ అని చెప్పొచ్చండి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఒకసారి మీరు లాభాలు స్వీకరించి ఆ తర్వాత మళ్ళా షేర్ తగ్గితే కనుక అదే షేర్లో ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే ఎంటర్ అవ్వచ్చు. లేకపోయినా కూడా మార్కెట్ కరెక్షన్లో మరెన్నో బయింగ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం మీరు లాభాలు స్వీకరించడమే మంచిదండి. ఇంకొకటి గుల్షన్ పాలీ విషయంలో కూడా ఆయన ఏంటంటే ఆల్రెడీ ప్రాఫిట్స్లోనే ఉండాలని చెప్తున్నారు. ఇది కూడానండి ఫండమెంటల్స్ మంచిగా ఉన్నప్పుడు కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు. దాని దృష్ట్యా మనం ఏంటంటే లాభాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒకసారి ప్రాఫిట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ కరెక్షన్ ఏదైనా తగ్గితేనే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి. రైట్ రావు గారు. నెక్స్ట్ కాలర్ రామ్ కుమార్ గారు మదనపల్లి నుంచి. రామ్ కుమార్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు, నేను టాటా మోటార్స్ డివిఆర్ 108 షేర్లు ఉన్నాయి సార్ నా దగ్గర, 230 రూపాయలు సార్. రైట్ అండి. ఇంకొకటి వచ్చేసి లేషా ఇండస్ట్రీస్ సార్, 12 రూపాయల్లో ఉన్నాయి సార్. ఏం ఇండస్ట్రీస్ అండి? లేషా ఇండస్ట్రీస్ సార్. ఏషియాస్ అంటే సార్. లేషా ఎల్ సార్. లేషా చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. అది సార్ అవి రెండు, ఇది లేషా ఇండస్ట్రీస్ వచ్చేసి 12 రూపాయలు తీసుకున్నాను. అది కొంచెం డౌన్ లో ఉంది సార్. ఇప్పుడు 3 రూపాయల చిల్లర ఉంది సార్. అయితేనండి మీరు ముందుగా లేషా ఇండస్ట్రీస్ విషయానికి వస్తే తక్షణమే ఎగ్జిట్ కావటం బెటర్ అండి. ఇప్పుడు ఏవైతే అతి స్మాల్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్ పరంగా మార్కెట్లో ఏమాత్రం మొమెంట్ లేకుండా డౌన్ అయిపోయాయో, తర్వాత వాటిలోంచి రికవరీ ఏదన్నా స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ పరంగా న్యూస్లో వస్తే తప్పితే సాధ్యపడదండి. అందుకని చెప్పి లాస్ మినిమైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు కనుక ఎగ్జిట్ కావటం మంచిది. లేకపోతే టాటా మోటార్స్ డివిఆర్ విషయానికి వస్తే టాటా మోటార్స్ డివిఆర్ నుంచి ఎగ్జిట్ అసలు రెగ్యులర్ టాటా మోటార్స్లోకే మీరు షిఫ్ట్ కండి. ఓవరాల్గా లాంగర్ టర్మ్లో కూడా టాటా మోటార్సే
ఇంకా బెటర్ రిజల్ట్ ఇచ్చేటట్టు అవకాశం ఉందండి. రైట్. రావు గారు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ విషయానికి సంబంధించి మనం చూస్తే ఇప్పటికే మార్కెట్స్ చాలా పెరిగాయి అని చెప్తున్నారు కదా. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ లెవెల్స్ లో ఫ్రెష్ గా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వచ్చా? నిజానికండి ఓవరాల్ గా ఒపీనియన్ చూస్తేనేమన్నా మనకి నిఫ్టీ అనేటువంటిది లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 25%, నియర్లీ 25% గ్రోత్ చూపించడం జరిగింది. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కూడా మనం ఎంతో గ్రోత్ అనేటువంటి చూసాం. ఈ టైంలో ఇన్ జనరల్ ఇంత హై ప్రైసెస్లో మా ఇన్వెస్టర్స్ ఎంటర్ కావడం అడ్వైజబుల్ కాదు. కాకపోతే కొన్ని షేర్లు ఇప్పటికి కూడాను వాల్యుయేషన్ కంఫర్ట్తో కొంత అందుబాటులో ఉన్నాయి. అటువంటి వాటి మీద ప్రత్యేకమైన రీసెర్చ్ తోటి మన ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చూస్తున్నటువంటి వాళ్ళకి ఆ యొక్క హింట్స్ కూడా అందుతుంటాయండి. అలాగే వాళ్ళు కూడా ఓన్ రీసెర్చ్ ద్వారా కూడా తెలుసుకొని అబ్జల్యూట్గా వాల్యూ ఇన్వెస్టింగ్ కాన్సెప్ట్లో వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్న షేర్లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలి తప్పితే ఇన్ జనరల్గా మార్కెట్లో ఏ షేర్ అంటే ఆ షేర్లో ఇంత రేట్లు పెరిగిన తర్వాత ఎంటర్ కావటం అనేది రిటైల్ ఇన్వెస్టర్స్కి అంత అడ్వైజబుల్ కాదండి. కాబట్టి చాలా కాషియస్ దూరంలో ఉండటమే మంచిదండి ప్రస్తుత పరిస్థితుల్లో. రైట్ రావు గారు. నెక్స్ట్ కాలర్ సాయి మురళి గారు కాల్ చేశారు. మురళి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. జీవి సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు ఇది టాటా స్టీల్ ఒకటి మాస్ చిప్ తీసుకున్నాం అనుకుంటున్నా సార్. ఇప్పుడు తీసుకుంటే మంచి బాగుంటుంది అని అడగడం కాదు. రైట్. మీరు లాంగ్ టర్మ్ కోసం కనుక ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన ఉంటాయండి, టాటా స్టీల్ కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. అది మినిమం ఒక 3 years హోల్డింగ్ కనుక ఆలోచన ఉంటే కరెంట్ ప్రైస్లో కూడా సమ్వేర్ అరౌండ్ 160-163 రూపీస్లో టాటా స్టీల్ ఇన్వెస్ట్ చేయొచ్చండి. మాసిప్ కూడా అది కూడా ఏంటంటే లాంగర్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అయితే మాత్రం కరెంట్ ప్రైస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్కి కరెంట్ ప్రైస్ కూడా రీజనబుల్ వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. లాంగర్ టర్మ్ ఆలోచన అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ వెంకట్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వెంకట్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. వెంకట్ గారు వినిపిస్తుందండి? చెప్పండి. సార్ యాక్చువల్గా 3 stocks గురించి అడగారు సార్. ఫస్ట్ వన్ వచ్చి టిమ్కెన్ ఇండియా సార్. అది 25% ప్రాఫిట్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయను, ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. రెండోది వచ్చి కాబ్రా సార్. ఇది కాబ్రా ఎక్స్ట్రూజన్. అది వచ్చేసి 10% లాస్ లో ఉన్నాను. అది యావరేజ్ చేయమంటారా? ఓకే, ఈ రెండు చూద్దామండి. ముందుగా టిమ్కెన్ ఇండియా విషయానికి వస్తే ఇప్పుడు 25% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత ఒకవేళ ఏదైనా మార్కెట్ జనరల్ కరెక్షన్లో ఏదైనా తగ్గితే కంపెనీ ఫండమెంటల్స్ బాగానే ఉండే, వాల్యుయేషన్ పరంగా రీజనబుల్ వాల్యుయేషన్ కాకుండా కొద్దిగా హై వాల్యుయేషన్లో ఉందని చెప్పొచ్చు. కాబట్టి ప్రాఫిట్ తీసుకోండి. తగ్గినప్పుడు మళ్ళీ కూడా ఎంటర్ అయ్యే విషయం పరిశీలించవచ్చు. ఇంకోటి ఏ కంపెనీ? కాబ్రా ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినప్పుడు ప్రజెంట్ టెంపరీ లాస్లో ఉన్నారని చెప్తున్నారు. మీరు ఫర్దర్గా అయితే యాడ్ చేయకండి. ఇప్పుడు ఈ రేట్లో హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీ యొక్క ప్రైస్ వస్తే మళ్ళా సేల్ చేసే విషయం పరిశీలించవచ్చు, కానీ యావరేజింగ్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. రైట్ సార్. నెక్స్ట్ రవీంద్ర గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. రవీంద్ర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు బడ్జెట్ లో 9% దాకా గోల్డ్ గురించి బాగా తగ్గింది కదా? అవునండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? అయితేనండి మనకి గోల్డ్ ప్రైస్లు తగ్గడానికి ప్రధానమైన కారణం మనం చూస్తే కస్టమ్స్ డ్యూటీ అనేటువంటిది గతంలో 15% ఉండేటువంటి కస్టమ్స్ డ్యూటీ ఇప్పుడు 6% అయింది. కాబట్టి దాని యొక్క ప్రభావం ప్రధానంగా మన గోల్డ్ ప్రైస్ మీద పడింది. ఇప్పుడు గోల్డ్ ఒక స్టేజ్లో 77-78 వేల వరకు వెళ్ళినటువంటి గోల్డ్ ప్రైస్ ఇవాళ 69,000 స్థాయిలో మనకు అవైలబుల్ అవుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్కి చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఈవెన్ షార్ట్ టర్మ్ ఆలోచనతో కొనే వాళ్ళకు కూడా రానున్నటువంటి 2 నెలల కాలానికి కూడా ఇక్కడి నుంచి మినిమం ఒక 5% అన్న అప్రిసియేషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉండే. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉండేటువంటి వాళ్ళకు కూడా గోల్డ్ కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయటం చాలా అద్భుతమైన అవకాశం అనే చెప్పొచ్చండి. నిజానికి గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్లో ఎప్పటికీ నష్టపోడు. పైగా ఇలాంటి ప్రైస్ మళ్ళా ఇంకోసారి వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. భవిష్యత్తులో గవర్నమెంట్ జిఎస్టీ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన తర్వాత ఇంకేదైనా మార్పులు కూడా జరగచ్చు. అది కాకుండా ఇంటర్నేషనల్గా జనరల్గా గోల్డ్ యొక్క డిమాండ్ కూడా ఇంకా పెరుగుతూ ఉంది. రానున్నటువంటి పెళ్ళిళ్ళ సీజన్ వల్ల కానివ్వండి, దీపావళి సీజన్ కానివ్వండి, గోల్డ్ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్ట్యా కూడా
బంగారంలో ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళకి ఇది ప్రజెంట్ చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి. సో ఎలా చూసినా షార్ట్ టర్మ్ చూసినా లాంగ్ టర్మ్ చూసినా కూడా కరెక్ట్ గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆపర్చునిటీ అండి. రైట్. ఇన్ఫాక్ట్ ఎఫ్పి ఎక్స్పోజర్ తగ్గించుకుని కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ని పెంచుకోవచ్చు అండి. రైట్ అండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ ఎస్ఎంఎస్ ఫార్మా వచ్చేసి ఈ రేట్ లో తీసుకోవచ్చా ఒక 2-3 years కి? ఓకే. అదే విధంగా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కూడా వచ్చేసి లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా? ముందుగా ఎస్ఎంఎస్ ఫార్మా ఒక 2 years ఉంచుకోవడానికి. రైట్ అండి. ఎస్ఎంఎస్ ఫార్మా విషయానికి వస్తే ఓవరాల్ గానండి ఫార్మా సెక్టార్ యాజ్ సచ్ కూడా బులిష్ ట్రెండ్ లో ఉంది ప్రజెంట్. సో మీరు ఇప్పుడు కొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఒక 1 to 2 years కోసం అయితే మాత్రం హోల్డ్ చేయొచ్చు అండి. అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కూడా మీరు మినిమం 2 to 3 years టైం కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కరెంట్ ప్రైస్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ యోగ్యమైనటువంటి స్టాక్స్. రైట్ డ్రైవర్ మీతో వెంకటేశ్వర్లు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మాకు బెల్లు కొన్నామండి. బెల్లును ఐనాక్స్ గ్రీన్ ఈ రెండింటి గురించి చెప్తారా సార్? బెల్లు ఇంకోటి ఏదండి? ఐనాక్స్. ఓకే. ముఖ్యంగా ముందుగా మనం బిహెచ్ఎల్ విషయాన్ని గురించి చూస్తే బెల్ సార్ బిఎల్ అండి. అవునండి. ఓకే రైట్ అండి. బిఎల్ లాంగ్ టర్మ్ కోసం చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు కనుక ఆల్రెడీ కొనుంటే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. మినిమం 2 to 3 years హోల్డింగ్ ఆలోచనతో కనుక ఉంటే ఇక్కడి నుంచి కూడా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇంకోటి ఏదండి? ఐనాక్స్ గ్రీన్ సార్. ఐనాక్స్ గ్రీన్ లాంగ్ టర్మ్కి చాలా మంచి షేర్ అండి. మీరు ఇప్పటికే కొని ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. ఇవి 2 షేర్లు కూడా మీకు కరెంట్ ప్రైస్ నుంచి అమ్మాల్సిన అవసరం లేదు. రానున్న 2 సంవత్సరాల కాలంలో రీజనబుల్ రిటర్న్స్కి అవకాశం ఉండే కాబట్టి హోల్డ్ చేయండి. రైట్. రావు గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తే F&O మీద చాలా ఆంక్షలు అనేవి సెబీ తీసుకొస్తోంది. ఎందుకని అలా తీసుకొస్తోంది? దీనికి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి? ఇదేంటంటే అండి, ప్రధానంగా మనం వ్యూవర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రవేశపెట్టింది ప్రధానంగా లార్జ్ ఇన్వెస్టర్స్ కోసం అండి. వాళ్ళు ఏంటి చాలా హ్యూజ్ ఎక్స్పోజర్స్, ఎవరికైతే కోట్ల రూపాయల ఎక్స్పోజర్ ఉంటుందో వాళ్ళు కొంత రిస్క్ కవరేజ్ కోసం అని చెప్పి దీన్ని ఉపయోగించుకుంటారు అనేటువంటిది ఆలోచన. దీనిలోకి వెరీ అన్ఫార్చునేట్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయి ప్రతి వీక్ కూడా ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో చాలా పెద్ద ఎక్స్పోజర్ ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా తీసుకోవటం మొదలుపెట్టారు. ఒక స్టడీ ప్రకారంగా లాస్ట్ 1 yearలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో 60,000 కోట్ల రూపాయలు నష్టపోయారండి. అంటే నేను చెప్తున్నటువంటి ఫిగరు ఇది టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూమ్ కాదండి, వాళ్ళు నష్టపోయిన అమౌంట్. అంటే 1 yearలోనే 60,000 కోట్ల రూపాయలు కేవలం రిటైల్ ఇన్వెస్టర్సే నష్టపోయారంటే ఇది ఎంత ప్రమాదకరమైన విషయం మనం ఆలోచించాలండి. నిజానికి ఈ ఫీల్డ్లో ఎంతో నాలెడ్జ్, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్కి దూరంగానే ఉంటున్నారండి, ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు. దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటేనండి, క్యాసినో సెంటర్కి వెళ్ళేటువంటి వ్యక్తులు ఏం గమనించాలి, అక్కడ ఒక క్యాసినో సెంటర్ యజమానికే లాభం ఉంటుంది తప్పితే దానిలో రోజువారీగా ఆడుకోవడానికి వెళ్ళిన వాడికి ఏం లాభం ఉండదండి. పొరపాటుకి ఎప్పుడైనా ఒక రోజు లాభం వస్తే తెల్లారి 10 మళ్ళీ నష్టపోయి బయటకు వస్తాడు. అలాగే ఇప్పుడు మనకి ఎన్ఎస్సీ అయినా బిఎస్సీ అయినా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో రిటైల్ ఇన్వెస్టర్స్ హెవీగా లాస్ అవుతున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో కొద్దిగా లాంగ్ టర్మ్ ప్రాతిపదిక మీద ఈవెన్ షార్ట్ టర్మ్ అయినా స్టాప్ లాస్ తోటి ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ యొక్క ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో ప్రయోజనాలు అయితే చాలా రేర్ అనమాట. అదే కాకుండా సెబీ కూడా వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని రిటైల్ ఇన్వెస్టర్స్ని దీనికి కొంచెం దూరం చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ సైజుని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు పెంచటము, తర్వాత ఒక 6 నెలల తర్వాత దాన్ని 25 లక్షలు, తర్వాత 30 లక్షలకు కూడా కాంట్రాక్ట్ సైజుని పెంచాలని, అలాగే వీక్లీ ఎక్స్పైరీస్ కూడా ఎవ్రీడే కాకుండా క్రమేణా కొన్ని రోజుల ఎక్స్పైరీ డేట్స్ని తొలగించాలని చెప్పి ఓవరాల్గా ఈ యొక్క స్పెక్యులేషన్ని
రిటైల్ స్థాయిలో కొంత అరికట్టాలి అనేటువంటిది సెబీ యొక్క ఆలోచన. ఇది చాలా చక్కటి ఆలోచన. ఇది కనుక కార్యరూపం దాలిస్తే కొంతవరకైనా కానీ ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ దాని నుంచి బారిన పడకుండా ఉంటారు. కానీ ఎవరో ఆంక్షల గురించి అని కాకపోయినా వాళ్ళ సంపదను వాళ్ళు కాపాడుకోవటానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవటానికైనా కానీ ఈ యొక్క ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ మాత్రం దూరంగా ఉండటం వాళ్ళకి మంచిదని ముఖ్యంగా మన యూఎస్కి నేను చెప్తున్న సలహా అండి. రైట్ జీవీ రావు గారు. నెక్స్ట్ హరిప్రసాద్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. హరిప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ మీరు ఇచ్చిన సలహా ప్రకారం 470 రూపాయల్లో కూడా పూనా వాళ్ళు అమ్మాను సార్. అయినా కొంచెం స్టాక్ అట్టి పెట్టుకున్నాను సార్. అట్టి పెట్టుకుని అదేమవుతుంది రాను పడిపోతే అప్పుడు ఈ సలహా అడిగాను సార్. 450 రూపాయల్లో ఉండగా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. మీ సలహా అడిగితే మీరు అమ్మటే కొనొద్దు, కొంచెం బాగా పడిపోతుంది, అది 470, 80, 60 ఆ రేంజ్ లో వచ్చినప్పుడు మళ్ళీ కొనండి అన్నారు. అప్పుడు నా దగ్గర 600 ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు 470లో కొన్నాను సార్. ఇప్పుడు 435 రూపాయలు యావరేజ్ లో ఉంది సార్. నన్ను ఏం చేయమంటారు? హోల్డా, బయటకు రమ్మంటారా? అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆలోచన మామూలుగా లాంగర్ టర్మ్ అండి, లేకపోతే ఎంతకాలం ఉంచుకుందాం అనుకుంటున్నారు? రూపాయలు లాగేద్దాం అనుకుంటాను సార్. ఏమండి, రూపాయలు ఇద్దాం అనుకుంటున్నారు? అయితే అది కరెక్టేనండి. అయితే కాకపోతే ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు నష్టంలోనే ఉంటే గనక హోల్డ్ చేయాలి అంటే ఎంత పీరియడ్ వరకు మీరు హోల్డ్ చేయగలుగుతారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇమ్మీడియట్ గా అయితే రికవరీ జరగకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక 2 years అన్నా హోల్డ్ చేసే ఆలోచన ఉంటే కొంతవరకు పాసిబిలిటీ ఉంటుందండి. కానీ ఏదైనా కానీ ఒక స్టాప్ లాస్ అయితే మీరు ఫాలో అవ్వాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 430, 425 ఉందనుకోండి, కరెంటు దాన్నే ఒక స్టాప్ లాస్గా భావించుకుని ఒక 420 రూపాయలు స్టాప్ లాస్గా పెట్టుకుని మీరు హోల్డ్ చేస్తే 470 టార్గెట్గా పెట్టుకుని, అప్పుడు ఏంటంటే ఫర్దర్ లాసెస్ అయ్యే అవకాశం ఉండదు. మీరు ఆశించిన విధంగా 470 వస్తేనే అప్పుడు మీరు అమ్మేయచ్చండి. రైట్ రావు గారు. నెక్స్ట్ కాలర్ సన్నీ బెంగళూరు నుంచి కాల్ చేశారు. సన్నీ గారు గుడ్ ఆఫ్టర్నూన్. మీ డౌట్ ఏంటో అడగండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్టార్ సిమెంట్ అండ్ గెయిల్ ఎలా ఉందండి? అది నేను హోల్డ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఏమైనా పెరిగడానికి అవకాశం ఉందా? అలాగే ఎస్బీఐ కానీ HDFCలో ఇప్పుడు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? ఏదైనా ఒక 2 స్టాక్స్ గురించి మీరు చెప్పండి, వాటి గురించి మేము ఆన్సర్ చేస్తాం. స్టార్ సిమెంట్ అండ్ గెయిల్ ప్రస్తుతం ఎలా ఉంటుందండి? గెయిల్ విషయానికి వస్తే ఇప్పుడు కూడా ప్రజెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గెయిల్ మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్టార్ సిమెంట్ అయితే కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయడం మంచిదండి. మీరు అడిగినటువంటి ఈ రెండింటిలోనూ కూడా రిలేటివ్లీ గెయిల్ బెటర్ చాయిస్ అండి. రైట్. నెక్స్ట్ కాలర్ వెంకట్ బెంగళూరు నుంచి కాల్ చేశారు. వెంకట్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్కేఎఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సార్. ఎస్కేఎఫ్ ఇండియా, అందులో మీ డౌట్ ఏంటి సార్? సార్ యాక్చువల్లీ నేను కొన్నప్పుడు నుంచి చాలా డౌన్ అయింది. సో హోల్డ్ చేయొచ్చా, ఇంకా ఏమన్నా డౌన్ అవుతుందా, ఎట్లా ఏమి? ఎస్కేఎఫ్ ఇండియా నేను 6100 రూపీస్ లో కొన్నాను సార్. సార్ దాని రేటు ఇవాళ 5608 రూపాయలు ఉంది సార్. ఆటో యాన్సిలరీస్ అండ్ బేరింగ్స్ కంపెనీ అయితే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ అనండి. మీరేంటంటే 5500 రూపాయలని స్టాప్ లాస్ గా పెట్టుకుని హోల్డ్ చేయండి. అది మామూలుగా ఒక 2 to 3 years కనుక హోల్డ్ చేసే ఆలోచన అంటే ఈ యొక్క షేర్ని మీరు భయం లేకుండా కూడా హోల్డ్ చేయొచ్చు. కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అంటే 5500ని స్టాప్ లాస్గా పెట్టుకుని 6200 రూపాయలు ప్రైస్ టార్గెట్గా హోల్డ్ చేయొచ్చండి. బట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అయితే చాలా అవసరం అండి. రైట్. నెక్స్ట్ కాలర్ మార్కాపురం నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జీవి రావు గారు ఉన్నారు మనతో పాటు, ఇవాళ అడగండి. సార్ వచ్చేసి గ్రావిటా వచ్చేసి ఈ టైంలో తీసుకోవచ్చా ఒక 2 years కి? అదేవిధంగా సార్ నాకు హెరిటేజ్ ఫుడ్ వచ్చేసి 300 రూపాయల 500 షేర్లు తీసుకున్నాను సార్. ఇప్పుడు డబుల్ అయింది. దాంట్లో సగం క్వాంటిటీ అమ్మేసి ఫినిటెక్ కెమికల్ తీసుకోమంటారా? ఒకసారి రిపీట్ చేయండి సార్. హెరిటేజ్ ఫుడ్స్ 300 రూపాయల 500 షేర్లు తీసుకున్నాను సార్. హెరిటేజ్ ఫుడ్స్ అవును సార్. ఓకే ఓకే. ఇప్పుడు దాన్ని సగం అమ్మేసుకొని ఫినిటెక్ కెమికల్ తీసుకోమంటారా?
రైట్ అండి. హెరిటేజ్ ఫుడ్స్ని మీరు ఆల్మోస్ట్ డబుల్ అయి ఉంటాయి అన్నప్పుడు సగం షేర్లు అమ్మటం వరకు కరెక్ట్ డెసిషన్ అండి. వచ్చిన డబ్బుల్ని ప్రజెంట్ బ్యాంక్లోనే పెట్టుకుని ఉంచుకోండి. ఇమ్మీడియట్గా ఇంకో స్టాక్లోకి మీరు స్విచ్ ఓవర్ అవ్వకండి. ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇట్లా షేర్లు అమ్మినప్పుడు ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేటువంటి 20% ట్యాక్స్ కూడా మీకు ఉంటుందండి. దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. ఇకపోతే ఇంకో షేర్ షిఫ్ట్ అవ్వకుండా ప్రజెంట్ క్యాష్లో ఉంటే మార్కెట్లో ఏదైనా స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చేప్పుడు మాత్రమే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ వేరే స్టాక్స్లో పరిశీలించవచ్చు. ఇప్పుడు కొన్ని కంపెనీలు మంచి బోనస్ డిక్లేర్ చేసినటువంటివి కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఫాలో అవుతూ వాల్యుయేషన్ పరంగా కంఫర్ట్ ఉన్నటువంటి వేరే షేర్లోకి ఎంటర్ కావచ్చు. మీది మెక్కలు ఇమ్మీడియట్గా వచ్చిన డబ్బుల్ని ఇంకో షేర్లోకి షిఫ్ట్ అవటం కాకుండా వచ్చిన అమౌంట్ని ప్రజెంట్ మీరు క్యాష్లో మెయింటైన్ చేయండి. అవకాశం వచ్చినప్పుడు ఇంకో షేర్లో షిఫ్ట్ కావచ్చు అండి. సార్ అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియా వైపు చూస్తున్నారని ప్రధాని ఇవాళ కూడా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. సో మన 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్ళాలి అనే ఒక లక్ష్యం దిశగా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు? అయితేనండి నిజానికి ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెడతాం వేరు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాం వేరండి. ఆ బిజినెసెస్లో వచ్చి ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన కొంతవరకు వాస్తవమే కానండి. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇప్పుడు కూడా విదేశీ సంస్థాగత మదుపుదారులు ఆశించిన స్థాయిలో మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేయట్లేదండి. మన మార్కెట్లు ఈ మాత్రం పెరుగుతున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం దేశీయ సంస్థాగత మదుపుదారులు ఎక్కువగా పెట్టుబడి పెట్టడమే ప్రధానమైన కారణం. అంతేగాని విదేశీ సంస్థాగత మదుపుదారులు ఆశించిన స్థాయిలో ఇన్వెస్ట్ చేయట్లేదు. పైగా ఆన్ ద అదర్ హ్యాండ్ సెల్లింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మార్కెట్లో మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందండి. ప్రస్తుతం మాత్రం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో చాలా పరిమితంగానే ఉన్నాయండి. దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ యొక్క పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తూ మంచి సెక్టార్స్లో ఈచ్ సెక్టార్లో ఒక్కొక్క షేర్ని ఐడెంటిఫై చేసి అవి కూడా మార్కెట్స్ తగ్గినప్పుడు కనుక నెలకు ఒక షేర్ అట్లా డెవలప్ చేసుకుంటూ పోతే ఒక 1 year పీరియడ్లో మంచి పోర్ట్ఫోలియోని వాళ్ళు బిల్డ్ చేసుకుని స్టాక్ మార్కెట్లో లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందండి. రావు గారు, అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? ప్రస్తుతం అయితే పాజిటివ్గానే ఉన్నాయండి. ఓవరాల్గా మనకేంటంటే ఒక రోజు మార్కెట్స్లో కొంత తగ్గుదల ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ ద్రవ్య పరపతి విధానాల విషయానికి వచ్చినప్పుడు ఇవాళ అంతర్జాతీయంగా కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయనేటువంటి ఒక ఆశ ఉందండి. అంటే ఫెడ్ మీటింగ్ తర్వాత ఈ వడ్డీ రేట్లు కొద్దిగా తగ్గుతాయనే ఆశతో కొంత పాజిటివ్నెస్ ఉంది. అయితే ఒకవేళ ఆశించిన స్థాయిలో కనుక వడ్డీ రేట్లు తగ్గకుండా మళ్ళా కనుక స్టేటస్ కోనే కనుక వచ్చినా లేకపోతే ఇన్ఫ్లేషన్ గణాంకాలు కనుక ఆశించిన స్థాయిలో తగ్గకపోయినా అవి మార్కెట్కి నెగిటివ్గా పరిణమించేటువంటి అవకాశం ఉంటుందండి. అందుకని మనం ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. సో ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్, అలాగే చాలామంది కాలర్స్ అడిగిన స్టాక్ సంబంధించి అనాలిసిస్ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.